ఖాళీగా ఉన్నావా? ముచ్చట్లు పెట్టుకోవడం మానేసి ఆ సమయంలో ప్రార్థనలోకి రా. ఒక గంట ప్రార్థన చేసుకుంటే తప్పేముంది? కొంచెం ఎక్స్ట్రా ప్రార్థన చేస్తే తప్పేముంది? ఒక గంట ఎక్కువ ప్రార్థన చేస్తే నీ కత్తి ఇంకా పదునవ్వదా? ఖాళీగా ఉన్న సమయంలో దేవునికి ఇష్టం లేని పనులు చేయొద్దు. సాతానుగాడు నేను అక్కడనే వాడుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే ఖాళీగా ఉంటావో వెంటనే వాడిని పక్కకొస్తాడు, చెవులో ఊతాడు. ఖాళీగా ఎందుకున్నా ఫోన్ ది, ఫేస్బుక్ ఓపెన్ చేయి, వాట్సాప్ ఓపెన్ చేయి. వాడే చెప్పేది ఇవన్నీ ఓపెన్ చేయించేంత వరకు వాడు పని. ఇక అక్కడ నుండి ముయ్యడం నీకు చేత కాదు. ఇక ఎంతైంది టైం అని చూసే లోపు గంట 2 గంటలు దాటి వెళ్ళిపోతుంటది. అప్పుడు వరకు ఆ 2 గంటలు ఎవరి చేతుల్లో ఉన్నావు తెలుసా? సాతాను చేతిలో ఉన్నావు. ఆ 2 గంటలు కూడా యేసు నామములోనే జయం అను. సాతాను గంట పునాదులు లూజ్ అయిపోవా? 7 రోజులు తిరిగితేనే ఎరికో గోడలు కూలిపోయినాయే. నువ్వు ప్రతిరోజు ప్రతి గంట మోకాల మీద ఉంటే సాతాను పునాదులు లాంటి ఎరికో గోడలు ఎందుకు కూలావు?